హైదరాబాద్లో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. మండు టెండలతో పాటు నీటి వాడకం ఎక్కువయ్యేసరికి చాలా చోట్ల నీటి మట్టాలు పడిపోతున్నాయి. క్రితం నెల కూడా సగటున 12 మీటర్ల నుంచి 15 మీటర్ల కంటే లోతుకు పడిపోయాయి. చాలా చోట్ల ఒక్క నెలలోనే 5 మీటర్ల వరకు నీటి మట్టాలు పడిపోయాయి. కుత్బుల్లాపూర్లో అయితే ఏకంగా 37 మీటర్ల లోతుకు నీటి మట్టాలు దిగిపోయాయి. ఎక్కడెక్కడ భూగర్భ జలాల డేంజర్ బిల్స్ మోగిస్తున్నాయి, ఇంకెక్కడ రెడ్ జోన్గా మారాయి. భూగర్భ జల శాఖ నగరంలో నీటి మట్టాలను ఎట్లా అంచనా వేస్తోంది? ఈ ముచ్చట్లను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో అడుగంటిపోతున్నాయి. సో గత ఏడాది మేతో పోలిస్తే ఈసారి మేకి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ప్రమాదకర స్థాయిలో పడిపోయాయని భూగర్భ జల శాఖ వెల్లడించడం జరిగింది. అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి కుత్బుల్లాపూర్లో 37 మీటర్లకు ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు పడిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. సో గ్రేటర్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ వరకు 57 ఫీజో మీటర్లతో ఎప్పటికప్పుడు భూగర్భ జలాలను అంచనా వేస్తున్నటువంటి ఈ శాఖ మొత్తం 46 మండలాలకు పరిధిలో భూగర్భ జలాలను అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. అయితే విచ్చలవిడిగా బోరు బావులు తవ్వడం, ఆశించిన స్థాయి కంటే అంతకు మించిన అవసరాలకు మించి భూగర్భ జలాలను తోడడం వల్ల ప్రతి వేసవిలో కూడా చాలా ప్రమాదకర స్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నట్లుగా ఈ శాఖ గుర్తించడం జరిగింది. మరి ఫీజోమీటర్ల ద్వారా అంచనా వేస్తున్నటువంటి భూగర్భ శాఖ ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎన్ని మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయనేది స్పష్టంగా వివరించడం జరిగింది. సో చాలా ప్రాంతాలన్నీ కూడా రెడ్ జోన్గా మారిపోయాయి. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, బాచ్పల్లి, దుండిగల్, ఈ మేడ్చల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు హయత్నగర్కు సంబంధించి ఇటు సరూర్ నగర్లోని కొన్ని ప్రాంతాలు కూడా రెడ్ జోన్లోకి మారిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. మొత్తం టోటల్గా 1450 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ భూగర్భ జల శాఖ పరిధిలోని 46 మండలాల్లో ఇప్పటికే 190 స్క్వేర్ కిలోమీటర్లు అంటే 13% గ్రౌండ్ వాటర్ అనేది చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. కానీ కోర్ సిటీలో మాత్రం కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ సో విచ్చలవిడిగా నీరు తోడడం, విచ్చలవిడిగా వాడడం అనేది కూడా అక్కడ కూడా భవిష్యత్తులో ప్రమాదకర స్థితిలో నీరు అనేది అడుగంటిపోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా భూగర్భ జల శాఖ గుర్తించడం జరిగింది. 20 మీటర్ల కంటే అంత ఎక్కువ లోతులో పడిపోయినటువంటి ప్రాంతాల్లో కూకట్పల్లి, బాచుపల్లి, కుత్బుల్లాపూరు, దుండిగల్ మండలం, అదేవిధంగా మేడ్చల్ సంబంధించినటువంటి కొన్ని మండలాల్లోని ప్రాంతాల్లో ఎక్కువగా 20 మీటర్ల లోతులో భూగర్భ జలాలు పడిపోయాయి. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 37 మీటర్లకు సంబంధించి భూగర్భ జలాలు పడిపోయినట్లుగా భూగర్భ శాఖ తన ఫీజోమీటర్ల ద్వారా అంచనా వేయడం జరిగింది. ఫీజోమీటర్ అంటే ఇప్పుడు డేటా ఎంత లోతులో బోర్ నీళ్లు ఉన్నాయి, ఏరియాలో ప్రాబ్లం ఉందా లేదా అని చూడడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇండికేటర్ ద్వారా మనం మాన్యువల్గా ఇండికేటర్ ద్వారా వాటర్ లెవెల్ చూస్తాం. మాన్యువల్ ఇండికేటర్ ఎందుకు చూస్తామంటే మనం ఫీజోమీటర్లో డిడబ్ల్యూఆర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దగ్గర కాస్ట్లీ అది. ఆ కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ మేము అందులో ఇన్సర్ట్ చేస్తాము. సర్వర్ ఉంది, మన డిపార్ట్మెంట్ సర్వర్ ఉంది. సర్వర్ ద్వారా ప్రతి 6 గంటలకు ఒకసారి రీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనకు మాన్యువల్గా చేస్తే దాని లెవెల్ కరెక్ట్ ఉందా అని చెప్పి చెక్ చేయడానికి వీలుగా మేము మాన్యువల్ కూడా ప్రతి నెల మా ఫీల్డ్ ఆఫీసర్ ఎక్కడ ఫీజోమీటర్ ఏర్పాటు చేశారు ప్రాంతానికి వెళ్ళి ఫీజోమీటర్ మాన్యువల్ మరియు డిడబ్ల్యూఆర్ ద్వారా తీసుకున్న డేటాను క్రోడీకరించి ఏదైనా తప్పులున్నాయని చెప్పి సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా కాంక్రీట్ మయం కావడంతో కురిసిన ప్రతి వరద అంతా కూడా వర్షపు చినుకులన్నీ కూడా వరద రూపంలో మురికి కాలువల ద్వారా కాలువల్లోనూ నదుల్లోనూ కలిసి నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడంతో కేవలం 9% మాత్రమే నీరంతా భూమిలోకి ఇంకుతుంది. మిగతా వరద అంతా కూడా సముద్రం పాలవుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. మరి కురిసే ప్రతి చినుకును ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపించినట్లయితే ఇలా హైదరాబాద్ నగరానికి మిగతాదంతా కూడా రెడ్ జోన్గా మారే పరిస్థితి తప్పుతుందని చెప్పేసి భూగర్భ జల శాఖ సూచిస్తుంది. సో మరి ఇప్పుడు వర్షాల కోసం ఎదురు చూస్తున్న జనాలంతా సో కురిసే ప్రతి చినుకును ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపిస్తే ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో సో భూగర్భ జలాలను పెంచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి బోరు బావులు ఎండిపోయే స్థితికి రావని చెప్పి సూచిస్తుంది. మరి ఇప్పటికైనా నగరవాసులు మేల్కొందాం, కురిసే ప్రతి చినుకును ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపిద్దాం. సో మన జనవనరులను, మన ఇంట్లో ఉన్నటువంటి బోరు బావులను రక్షించుకొని సో నీటి ఎద్దడి లేకుండా జీవిద్దాం. కెమెరామెన్ నవీన్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.